హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్‌లోనే చేసుకునే పనులను సింపుల్‌గా చేసుకొని మన టైమ్‌తో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్‌ఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఏజ్‌తో సంబంధం లేకుండా ఫేస్ మీద ఈ విధంగా దద్దుర్లనేవి వచ్చేసి పింపుల్స్, తామర ఇలా చాలా రకాలైన చర్మ వ్యాధులనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! సో, ఇంకొంతమందికైతే ఫేస్ మొత్తం నల్లగా అయిపోతూ ఉంటుంది. ఈ చర్మ సమస్యలు తగ్గించడానికి అందరికీ తెలిసిందేనండి. వేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెష్‌గా ఉండే కొన్ని వేపాకులను ఈ విధంగా తీసుకొని మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ పోసేసుకొని, మూత పెట్టేసుకొని పైనగా మెత్తగా పేస్ట్‌లా తయారు చేసేసుకోండి. చాలామందికి ఏజ్ పెరిగే కొద్దీ మగ్గు మచ్చలు కూడా వచ్చేసి ప్రతిసారి కూడా ఫేస్ మీద పింపుల్ మచ్చలు లాంటివి గట్టా ఉండిపోతుంటాయి కదా! అవన్నీ కూడా తగ్గించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ మెత్తగా ఫైన్‌గా పేస్ట్ చేసుకున్న తర్వాత, ఒక స్పూన్ వరకు ఫేస్‌కి తగ్గట్టు తీసుకొని, ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని, ఇలా రెండిటిని కూడా మిక్స్ చేసుకొని, మీ ఫేస్‌కి చక్కగా అప్లై చేసుకోండి. లేదంటే స్కిన్ మీద ఎక్కడైనా అలర్జీస్ గాని, తామర గాని, దురదలు గాని, గజ్జి గాని ఇలా ఎటువంటి సమస్యలున్నా కూడాను ఆ ప్లేస్‌లో మనం ఇలా పెట్టినట్లయితే ఎటువంటి చర్మ సమస్యలైనా కూడా వేపాకు వల్ల చక్కగా తగ్గుతాయండి. ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చర్మ వ్యాధులు తగ్గడానికి వేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా సెకండ్ ఐడియానైతే తెలుసుకుందాము. జనరల్‌గా చపాతీ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. నైట్ మనం చపాతీ చేసేటప్పుడు జస్ట్ మనము కాల్చి ఒక అరగంట సేపు పక్కన పెట్టామంటే అయితే మనకి వాటర్ అనేది హాట్ బాక్స్‌లో పెడతాం కాబట్టి వాటర్ అంతా కారిపోయి మెత్తగా అయిపోతాయి. లేదనుకున్నట్లయితే గట్టిగా అయిపోతాయి. ఇలా చపాతీలను మనం తినే వరకు కూడా వేడి వేడిగా అప్పటికప్పుడు చేసినట్టే స్మూత్‌గా ఉండాలనుకున్నట్లయితే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఏమీ లేదు. ఇలా మనకి పేపర్‌లోన కొంతమంది అయితే పెడుతూ ఉంటారండి హాట్ బాక్స్‌లో. పేపర్స్ లాంటివి వాటి పెట్టకుండా ఇలా సరిపడా ఒక ప్లేట్‌ని పెట్టుకొని ఆ తర్వాత మనం పుల్కాలు గాని, చపాతీలు గాని పెట్టుకున్న తరువాత పైన ఒక సరిపడా ఒక మూతననేది పెట్టేసుకోండి. ఈ మూత పెట్టడం వల్ల ఏంటంటే మనం పైన మూత పెట్టేటప్పుడు వేడికి ఆవిరి వచ్చి ఆ వాటర్ అంతా కూడా చపాతీలో పడిపోయి మనకి చపాతీ అనేది తడిసిపోయి నానిపోయినట్టు అయిపోతుంది కదా! దీని మీద వచ్చే ఆవిరంతా కూడాను మనకి ఈ ప్లేట్‌లో పడుతుంది కాబట్టి చక్కగా ఈ ప్లేట్‌లో మనం ఉండడం వల్ల వేడి అనేది కూడా ఎక్కువగా లాక్ అవుతుంది కాబట్టి చపాతీలనేవి గట్టిపడవు. అలానే మెత్తబడిపోకుండా మనం కాల్చేటప్పుడు వేడి వేడిగా ఎలా ఉంటాయి అదే విధంగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక మూడో టిప్ అనేది తెలుసుకుందాము. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో ఎక్కువైపోయిన సమస్య ఏదైనా ఉందంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటున్నాయండి. ఇవి తగ్గడం కూడా చాలా కష్టమే. సో, అలా మనం కిడ్నీ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వీటిని ఈ ఆకు ద్వారా అయితే మనం తగ్గించుకోవచ్చండి. నేను వీడియోలో మీకు చూపిస్తున్న ఆకు పేరు వచ్చేసరికి తెల్ల గలిజేరాకు, అలాగే పునర్నవ ఆకు అని కూడా అంటూ ఉంటారండి. ఇది కిడ్నీ సమస్యలకు చాలా చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని మనం పరగడుపున జ్యూస్ చేసుకొని తాగడం వల్ల కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు. లేదంటే వారానికి 2 సార్లు అయినా కూడా ఇది ఆకుకూరే కాబట్టి హ్యాపీగా మనము కూరలో గాని, పప్పులో గాని వేసేసుకొని దీన్ని కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకైతే పెట్టండి. కిడ్నీ సమస్యలనేవి చాలా బాగా క్యూర్ అవుతున్నాయి. హోమియోపతిలో కూడా ఇదైతే మనకి చక్కగా సజెస్ట్ చేస్తున్నారనమాట. మేమైతే ఖచ్చితంగా ఈ పునర్నవ ఆకునైతే వారానికి 2 సార్లు ఇంట్లోనైతే కిడ్నీ సమస్యలనేవి ఫ్యూచర్‌లో కూడా రాకుండా వాడుతూ ఉంటాము. హెల్త్‌కి చాలా మంచిదనమాట. నేనైతే పెసరపప్పు వేసి తింటూ ఉంటామండి. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఆకుని సజెస్ట్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి వాళ్ళకి. వీడియో ఒక్కరికైనా కూడా యూజ్ అవుతుంది కదా! ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి నోటి నుండి దుర్వాసన అనేది వచ్చేసి పళ్ళు కూడా పాడైపోతుంటాయి కదా! 2 సార్లు మేము బ్రష్ చేస్తున్నాం. అయినా కూడా నోట్లో దుర్వాసన అనేది తగ్గటం లేదని అనుకుంటున్నారా? అయితే దంత సమస్యలను తగ్గించి నోటి దుర్వాసన తగ్గించడానికి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుంది. మీద 100% మంచిగా వర్కౌట్ అవుతుందండి. సో, ఒక 3 లవంగాలను తీసేసుకొని కచ్చా బెచ్చాగా దంచేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్‌లో పోసుకొని దీన్ని బాగా మరిగించేసుకోండి. దీన్ని మీరు ఫ్రిడ్జ్‌లో కూడా 2, 3 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే ఎప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా మరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు చల్లారిన తరువాత దీన్ని వడబోసేసుకొని ఇలా ఒక గ్లాసులో పెట్టేసుకోండి. దీన్ని మీరు బ్రష్ చేసేసిన తరువాత ఈ వాటర్‌ని చక్కగా మనమైతే నోట్లో వేసుకొని రోజుకి వీలైన మట్టుగా చక్కగా బుక్కల నుంచి ఊసేసినట్లయితే బయటికి నోట్లో ఉండే క్రిములు పోతాయి. నోటు దుర్వాసన అనేది తగ్గుతుందండి. బయట మార్కెట్‌లో రకరకాల నోట్ ఫ్రెషనర్‌లని వాడుతూ ఉంటారు. అవేవి వాడకుండా నేచురల్ పద్ధతిలో నోటు దుర్వాసన దంత సమస్యలు, పిప్పని నొప్పులు తగ్గాలంటే సింపుల్‌గా దీన్ని ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. జనరల్‌గా మనలో చాలా మంది బాడీతో పోల్చుకుంటూ ఫేస్ అనేది చాలా డల్లిష్‌గా ట్యాన్ అనేది చేరిపోయి గ్లో అనేది తగ్గిపోతుంది కదా! ఇంకా మనకు నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది పెళ్ళిళ్ళ సీజన్‌లే కాబట్టి మన ఫేస్ అనేది ఎటువంటి మేకప్ వేసుకోకుండానే ట్యాన్ పోయి గ్లోగా రావాలనుకున్నట్లయితే చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. ఫేస్ మంచి గ్లో వస్తుంది. నేను ప్రతిసారి కూడా దీన్నే వాడతానండి. జస్ట్ ఏమీ లేదు ఫ్రెష్‌గా ఉండే ఒక టమాటా ముక్కని తీసుకొని ఇందులో 2, 3 చిటికెల వరకు కూడాను చక్కగా పసుపునైతే వేసుకొని ఆ తర్వాత
ఒక అర టీ స్పూన్ వరకు కూడా షుగర్‌ని వేసుకోండి. షుగర్ అనేది మనకి నేచురల్ స్క్రబ్బింగ్ లాగా ఫేస్ మీద ఉండే ట్యాన్‌ని పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తరువాత మీకు నచ్చిన ఏదైనా కొంచెం కాఫీ పౌడర్ వేసుకోండి. కాఫీ పౌడర్ అనేది మన ఫేస్‌ని మంచి గ్లోయింగ్ చేయడానికి, అలాగే ఫేస్ మీద ఉండే మచ్చలు, మరకలు, ట్యాన్ పోవడానికి, డార్క్ సర్కిల్స్ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి వెళ్ళాలి, లేదంటే ఫేస్ మీద ఉండే ట్యాన్ రిమూవ్ అవ్వాలనుకున్నట్లయితే సింపుల్‌గా దీన్ని మీరు వారానికి 2 సార్లు గనక ఈ విధంగా మనం స్క్రబ్బింగ్ చేసినట్లయితే ఫేస్ మీద ఉండే ట్యాన్ గాని అంతా పోయి ఫేస్ మంచి గ్లోయింగ్ వస్తుందండి. ఈ విధంగా మీరు ఫేస్‌కి, నెక్‌కి కూడా అప్లై చేసి చూడండి. ఒక్కసారికి మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా మసాజ్ చేసినట్టయితే ఫేస్ అనేది మనము ఎటువంటి మేకప్ ప్రొడక్ట్స్ గాని వాడకుండా, ఎటువంటి ఫేషియల్ లాంటివి చేయించుకోకుండా ఫేస్ మంచి గ్లో రావాలంటే ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మగవారైనా యూజ్ చేయొచ్చండి. మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ అలాగే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవనమాట. ఒక్కసారైతే చూడండి నా ఫేస్ అనేది ఒక్కసారికే ఎంత మంచి గ్లోయింగ్ వచ్చేసి స్కిన్ కూడా చిన్న పిల్లల స్కిన్ లాగా అయితే తయారైపోతుందనమాట. ఇవి నేచురల్ ఇంగ్రీడియెంట్సే కాబట్టి మంచి 100% గ్లో అనేది ఫేస్ లో వస్తుంది. రెగ్యులర్ గా చేయడం వల్ల ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డే అనేది తెలుసుకుందాం. జనరల్ గా మనలో చాలా మంది వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతికేటప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. చేతితో ఉతికిన బట్టల కంటే వాషింగ్ మిషన్‌లో ఉతికిన బట్టలనేవి, మురుకులనేవి వదలవు. ముఖ్యంగా ఒకదానికొకటి కలర్స్ అనేవి అంటికిపోయి, మనకేంటంటే బట్టలు పోగులు కూడా ఊడిపోతూ ఉంటాయి కదా! ఇంకా ఈ బట్టలు నార్మల్ బట్టలే ఇలా ఉంటే, రగ్గులు, బొంతలు, దుప్పట్లు ఉతికేటప్పుడు ఇంక వాటి పరిస్థితి అస్సలు మురుకనేవి వదలవు. కలర్‌లాంటివి అంటికిపోతుంటాయి గదా! అసలు ఒకదానికొకటి అంటికిపోకుండా కలర్స్ అనేవి, మురుకనేది నీట్‌గా శుభ్రంగా వాసన, స్మెల్ అంతా పోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. బట్టలు కొత్త వాటిలాగా చేత్తో ఉతికితే ఎలా అయితే మురికిపోతుందో అదే విధంగా మురికిపోతాయి. నేనైతే బట్టలన్నీ వేసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదండీ! ఆ తర్వాత మీకు ఎంత కావాలో అంత సర్ఫ్‌ను కూడా చక్కగా ఇందులోనే వేసేసుకోండి. ఆ తరువాత మనకి బట్టలనేవి కలర్స్ ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా, అలాగే మనకి బట్టలనేవి మీద ఒక్కొక్కసారి పచ్చడి మరకలు, కూర మరకలు పడుతూ ఉంటాయి కదా! అవన్నీ కూడా వదలడానికి ఇక్కడైతే నేను కొంచెం సాల్ట్‌ని వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేయడం వల్ల బట్టలనేవి ఒకదానికొకటి కలర్ అనేవి అంటికిపోకుండా, అలాగే మనకేంటంటే మురుకు పోవడానికి గూడా చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా పచ్చడి మరకలు లాంటివి గట్టా ఏవైనా ఉన్నా కూడా పోతాయన్నమాట. ఆ తర్వాత బట్టలనేవి పోగులు ఊడిపోకుండా ముఖ్యంగా బ్లాంకెట్లు, దుప్పట్లు, రగ్గులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉతుకుతూ ఉంటాం కదా! అవి ఉతికేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా మీరు తీసుకునే బట్టలు బట్టి ఇవి నార్మల్ బట్టలే కాబట్టి జస్ట్ నేను ఒక పావు టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీలో మీరు రగ్గులు గాని, ఇలా పెద్ద పెద్ద బ్లాంకెట్స్ గాని ఉతకాలనుకునేటప్పుడు మురుకనేది కొంచెం ఎక్కువ పోవాలి కాబట్టి, కొంచెం బేకింగ్ సోడాని ఒక పావు టీ స్పూన్ వెయ్యండి. ఒక అర టీ స్పూన్. ఇలా వేయడం వల్ల బట్టలు పోగులు ఊడిపోకుండా, ఒకదానికొకటి కలర్స్ అనేవి అంటుకుపోకుండా, చక్కగా వైట్ బట్టలైనా కూడా మనకు మురుకు బాగా పోతాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు సర్ఫ్ లిక్విడ్‌లో గాని, లేదంటే సర్ఫ్‌లో కూడా వేసుకోవచ్చండి. నేను సర్ఫ్‌నే వాడతాను కాబట్టి సర్ఫ్‌లోనే వీటిని యాడ్ చేసేసాను. అంతే ఇలా వేసేసుకొని మీరు నార్మల్‌గా ఎలా అయితే వాష్ చేసేసుకుంటారో అలానే వాష్ చేసుకొని చూడండి. బట్టలనేవి వైట్ బట్టలయితే మురికిపోతాయండి. అలాగే మనకి ఒకదానికొకటి కలర్స్ అనేవి అంటిపోకుండా, బట్టలు పోగులనేవి ఊడిపోకుండా, బట్టలన్నీ కూడా నీట్‌గా వాష్ అయిపోతాయండి. అది వైట్ బట్ట అయినా చాలా తెల్లగా వచ్చేయవలసిందే. అలాగే బట్టల నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్, జిడ్డు స్మెల్ రాకుండా చాలా కొత్త బట్టలాగా అయితే మెరిసిపోతాయి. వాషింగ్ మిషన్‌లోని బట్టలు ఉతుకుతున్నాము. అయినా మాకు బట్టలు మురికిపోవటం లేదనుకునేవారు సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. లేదంటే రగ్గులు, బొంతలు ఉతికేటప్పుడైనా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. బట్టలు కొత్త వాటిలో మెరిసిపోతాయి. చూడండి వైట్ బనియన్‌లైన, వైట్ డ్రెస్సులైన కూడా ఎంత కొత్త వాటిలాగా ఉన్నాయో. శ్రమ లేకుండా బట్టలు ఉతకాలనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా కొంచెం సాల్టు, అలాగే కొంచెం బేకింగ్ సోడా, సర్ఫ్‌తో పాటు యాడ్ చేసుకొని బట్టలు ఉతకండి. చేత్తో ఉతికినట్టు శుభ్రంగా జిడ్డు స్మెల్, మరకలు అవేవి కూడా లేకుండా ఉంటాయండి. ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. మీకే రిజల్ట్ తెలుస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్పు. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.